ఏలూరు జిల్లా అంకంపాలెంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పంచాయతీ ఆఫీస్, ఎంపీపీ స్కూల్, పి నారాయణపురం మినీ హైస్కూల్ వద్ద ఈ వేడుకలు జరగగా స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో ఎంపీటీసీ నాలి శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యతను తెలియజేశారు. స్కూల్ చైర్మన్లు, టీచర్లు, స్కూల్ సిబ్బంది విద్యార్థులతో కలిసి వేడుకలను మరింత ఆనందోత్సాహంగా మార్చారు. పతాకావిష్కరణ అనంతరం విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించి వినూత్న ప్రదర్శన చేశారు. అంటే ఆల్రెడీ మనకి 1947 ఆగస్టు 15 స్వతంత్రం అనేది స్వతంత్ర పోరాట యుద్ధంలో పోరాటం చేసి మనకు స్వతంత్రం తెచ్చిపెట్టారు. కానీ ఆ రోజు నుంచి కూడా మనకి పరిపాలన విధానం అనేది ఎలా చేయాలనేది కూడా మనం ఉన్న నాయకులకి అప్పట్లో అవగాహన లేక మనకంటూ ఒక స్వేచ్ఛ కావాలి, అలాగే సమానత్వం కావాలి. అవన్నీ కావాలి అంటే దీనికంటూ చట్టబద్ధమైన సమీకరణ అనేది కావాలి, రాజ్యాంగం అనేది ఒకటి రచించుకోవాలని చెప్పని ఆ రోజు ఆలోచించి మన డాక్టర్ బి అంబేద్కర్ గారి నేతృత్వంలో, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో ఒక కమిటీ వేసి ఎంతో అపర మేధావులు డాక్టర్ బి అంబేద్కర్ గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, అలాగే ఎంతోమంది మేధావులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ వేసి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు మన రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మనకి స్వేచ్ఛా ఫలాలన్నీ అందించారు. వాళ్ళు అన్ని దేశాలు, రాష్ట్రాలు తిరిగి ఏ అంశాలు అయితే పొందుపరిచి మన రాజ్యాంగంలో ఉంచితే మనందరికీ కూడా న్యాయం జరిగిద్దనేది ఆలోచించేవాళ్ళు. బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సమానత్వం కావాలి, స్వేచ్ఛ కావాలని చెప్పని ఆలోచించి ఆ రోజు మన రాజ్యాంగాన్ని అనేది రూపొందించి